అండి ఈరోజు మా ఇంట్లో సొరకాయ మసాలా కర్రీ అనమాట. అయితే ఫస్ట్ సొరకాయలు కోసేసుకున్నాను, తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసేసుకున్నాను, తర్వాత దాల్చిన చెక్క, కొంచెం ఆయిల్, లవంగాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. వేగాక అప్పుడు సొరకాయ వేసుకున్నాను అనమాట. సొరకాయ వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, కొంచెం జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని ఇలాగా కలిపేసుకున్నాను అండి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. తర్వాత కోకోనట్ చట్నీ చేశాను మామిడికాయ వేసి. ఎండుమిర్చి వేయించేసుకున్నా అండి. తర్వాత మిక్సీ పట్టేసుకున్నాక తాలింపు వేసుకున్నాను. ఆయిల్, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయి, ఇంకా పసనపప్పు, మినపప్పు వేసుకున్నాను. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. తర్వాత గోరుచిక్కుడుకాయ ఫ్రై చేశానండి. మీలో ఎంతమంది గోరుచిక్కుడుకాయ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే అస్సలు ఇష్టం ఉండదండి, ఏంటో చేదుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.